జూమ్ రాదా అంతేనా మజ్జు ఉంది అబ్బా లైవ్ కత్తెర ఉందా బా బ్రదర్ ఆడిపోయి కట్ చేస్తావా బండి ఉందా అది ఇప్పటి అది అలా దాని కొడలేంటి దీని కొడలేంటి ఒక్కళ్ళు తెయ్యూరబ్బా అది వస్తుందా కొడలు వస్తుందా ఇటు సైడ్ కట్ గల్ల పెట్టకు ఫస్ట్ ఇరికినట్టుంటేనే అటు కట్ చేస్తే ఇటు వెళ్తుంది దూరం పెట్టి గుంజు షార్ప్ ఉందా కొడలి ఫుల్ షార్ప్ ఉంటుంది గుంజు గుంజుతాగా అదే ఊసిపోతుంది అటు లాస్ట్ గుంజు అటు లాస్ట్ పెట్టి గుంజు అదే ఊసిపోతుంది గుంజు అది మీరు వీడియోకి సూతురు కానీ తీసే వరకు మీరు సూతలేరు అన్న కొద్దిగా కొంచెం ఆగురే అరే రే ఇక్కడ దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది రైట్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అయ్యో 2 మీటర్లు ఉంటుంది అబ్బా 2 మీటర్లు ఉంటుంది అన్న కొద్దిగా బ్లేడ్ అయినా ఒక రూపాయి బ్లేడ్ ఇక్కడ తట్టుకున్నాయి కొద్దిగా ఇబ్బంది అయితే మళ్ళీ దానికి తట్టుకున్నాయి కత్తెర అప్పుడు కత్తెర మనం రేపటికి వచ్చిన బ్లేడ్ అటు కట్ చేసి వస్తుందా అన్న రాము బ్లేడ్ ఇద్దాం అనుకున్నా సార్ ఇదే ఇట్లా అనిపించింది సీను దానికి తీసేద్దాం దీన్ని ఇట్లే ఉంచుదామా ఇట్లా ఉంచుదామా కొద్దిగా బరువు ఉంది కదా ఉన్న చేతులు ఉంది నా చేతులు నువ్వు ఫోన్ చేస్తే ఎట్లా అవుతావు ఇక లైవ్లు ఉన్నారు అందరు
కత్తి గిల్ల ఇచ్చేయి రబ్బా ఎంతమంది కోకు కొంచెం వెనకకి రాలి మంచి లాంగ్ అందరు వచ్చేటట్టు తీసుకొచ్చి వెనకకి రా హరీష్ వెనకకి రా అరిస్తే మనకు నిశ వస్తుంది, నిశ ఎక్కుతుంది. ఇప్పటిదాకా తలకాయ నేనే పట్టుకున్నాను. డాక్టర్ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మా డిఎఫ్ఓ గారు నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఇక్కడ దరూర్ క్యాంప్ అంటారు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో చూస్తే వాటర్ ఫ్లోలో దీనికి కొండ చిలువ అనేది ఒకటి మేము పట్టుకోవడం జరిగింది. అది ఎందుకు అంటే చేపలు, చిన్న చిన్న చేపలు, సో అటువంటి ఫుడ్ ఫీడింగ్ కోసం అని వస్తూ ఉంటుంది. సో జనరల్గా దాని హార్మ్ఫుల్ ఏం కాదు, బట్ ఏంటంటే అది బురద నీళ్ళల్లో అట్లాంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి మేము దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. మళ్ళీ సేమ్ న్యాచురల్ ఫారెస్ట్లో మేము వదిలివేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏం హార్మ్ఫుల్ ఏం కాదు. అందరికీ ఎంత పొడవు ఉంటుంది? ఇది ఒక 2 మీటర్స్ పొడవు అప్రాక్సిమేట్గా ఉంది, 2 మీటర్ల పొడవు ఉంది. సో దానివల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు. మేము క్యాప్చర్ చేసాం. మా బీట్ ఆఫీసర్ గారు చాకచక్యంగా దాన్ని ప్రత్యక్షంగా పట్టుకొని మంచి దాంతో మేము సేకరించి మేము ఫారెస్ట్లో వదిలేయడం జరుగుతుంది. నా పేరు శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, జగిత్యాల.